తెలంగాణ రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రైతు భరోసా డబ్బులు పంపిణీ. ఇక్కడ ఈరోజు ఈ 30 జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల. ఇక మనకి రైతు భరోసాకు సంబంధించిన వానాకాల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను విడుదల చేశారు నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక మొత్తం రబీ సీజన్ సంబంధించిన 6,000 రూపాయలు జమ కాని వారికి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి 6,000 రూపాయలు, ఇటు వానాకాల పెట్టుబడుల సాయం మీద ఖరీఫ్ సీజన్ సంబంధించిన 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు ఎవరెవరి జిల్లాలో ముందుగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేయనున్నారో వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇంకా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. రైతు భరోసా మరో 5 రోజుల ఛాన్సు. తెలంగాణ కొత్త పట్టాదారు పాస్బుక్లను పొందిన రైతులకు మనకి వానాకాల సీజన్ నుంచి రైతు భరోసా అమలు కానుంది. ఇక జూన్ 5వ తారీఖు వరకు పాస్బుక్లు పొందిన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇక ఈ నెల 20తో దరఖాస్తు గడువు ముగియనుండగా పాస్బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్లతో ఏఈఓల వద్ద రైతులు అప్లై చేసుకోవాలని సూచించారు. ఇక వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే నగదు జమ చేస్తారు. గత సీజన్లో సాయం అందిన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరికైతే జూన్ 5వ తారీఖు వరకు ముందు కొత్త పట్టా పాస్బుక్లు చేయించుకున్నారో వాళ్ళు ఏఈఓ కార్యం దగ్గరికి వెళ్ళి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక 5 రోజులు మాత్రమే ఛాన్సు. ఈ 5 రోజులలో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా నిధులు వానాకాల పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులు ఎవరెవరికి అందుతాయి, ఎవరెవరికి ముందు జమ చేయబోతున్నారు, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకే చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 83 నుంచి 90 లక్షల మంది రైతన్నల ఖాతాలలో వానాకాల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను పంపిణీ చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి నుంచి ఈ రైతు భరోసా నిధులు పంపిణీ షురూ చేయడం అయితే జరిగింది. ఇక మొత్తం అటు రబీ సీజన్ కింద అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు జమ కాని వారందరికీ, ఇక ఇటు వానాకాల పెట్టుబడుల సాయకం కింద ఇచ్చే రైతు భరోసా నిధులు, ఇక 2 సీజన్లు కలుపుకొని ఒకేసారి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ కాని వారి రైతన్నల ఖాతాలలో ఇక జూన్ చివరి వారం లేదంటే జూలై నెల 3వ వారం వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకైతే పీఎం కిసాన్ నిధి కింద 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయనుంది. ఇక ఈ డబ్బులు కూడా మనకి జూలై నెలను అయితే పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక అటు పీఎం కిసాన్ కింద ఇచ్చే 2,000 రూపాయలు, ఇటు రైతు భరోసా నిధులు 12,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని మీ ఖాతాలో ఎప్పటికప్పుడు పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటేనే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఈ రైతు భరోసాకు సంబంధించిన విషయాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. Thank you guys.